నేను ఒక రోజున హైదరాబాద్ వెళ్ళాను సువార్త కూటంలో నడిపించటానికి. హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళితే నన్ను రైల్వే స్టేషన్లో దించడానికి ఒక అతను కారులో వచ్చాడు. ఆయన సంఘ పెద్దండి. ఎవరతను? సంఘ పెద్ద. అతను ప్రియులారా కారులో కూర్చొని, ఫాదర్ నేను విచారణలో ఈ పనులు చేస్తాను, చక్కగా పాడతాను, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడండి, ట్రైనింగ్ కూడా పొందాను, గిటారు వేస్తా ఫాదర్ అన్నాడండి. గిటారు వేస్తాను ఫాదర్ అని చెప్పాడు. ఆ తరువాత 4 భాషలు అనర్గళంగా మాట్లాడతానండి. తమిళ్ వచ్చంట, ఇంగ్లీష్ వచ్చంట, తెలుగు వచ్చంట, హిందీ వచ్చంటండి. దేవుడి కృప వలన నాకు 4 భాషలు అనర్గళంగా మాట్లాడతానండి. దేవుడి కృప వలన దేవుడు నన్ను దీవించాడు. అదేవిధంగా చక్కగా డాన్స్ కూడా పెద్దతనేనండి, ఒక 30-40 సంవత్సరాలు ఉంటాయండి. ఫాదర్ దేవుడు నన్ను దీవించాడండి అని చెప్పాడు. చాలా సంతోషం నాయన, నేను విచారణలో చాలా యాక్టివ్గా ఉంటానండి, బాగుంది. నేను అన్నాను, అతను అన్నాడు నన్ను, ఫాదర్ నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఏంటయ్యా, ఎందుకయ్యా అంటే, ఫాదర్ నేను నా భార్య కలిసి ఉండట్లేదండి, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, నేను బాధపడ్డాను. పాపం ఆ వ్యక్తి చాలా వేదనతో చెప్పాడండి, బాధతో చెప్పాడు. నేను అడిగాను ఏంటంటే, మరి ప్రార్థన చేస్తున్నావా? స్వామి ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు స్వామి, ప్రార్థన ఎలానో చేయాలో నాకు తెలియదు స్వామి. ప్రియులారా, మనం మన బిడ్డలకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం, తెలుగు నేర్పిస్తున్నాం, మంచి స్కూల్లో చేర్పిస్తున్నాం, డాన్సులు నేర్పిస్తున్నాం, ఆదివారం పూట వాడు ట్యూషన్స్కి పంపిస్తున్నాం. కానీ ఏమి నేర్పించట్లా? అసలైంది నేర్పించట్లా. ఏమి నేర్పించట్లా? ప్రార్థన నేర్పించట్లా. ప్రియులారా, అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శనిలాగా మన బ్రతుకులయ్యాడు. మన పిల్లల బ్రతుకులను చేయొద్దండి దయచేసి. ప్రియులారా, నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, నీ బిడ్డలకే ప్రార్థన నేర్పించటం మరొక ఎత్తండి. నీ బిడ్డలకే ప్రార్థన నేర్పించటం మరొక ఎత్తు ప్రియులారా. నీ బిడ్డలకి ప్రార్థన చేయటం నేర్పించు దయచేసి ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో నీ ఒకవేళ నీ బిడ్డలకి ప్రార్థన చేయటం నేర్పించకపోతే వాళ్ళు ప్రార్థన లేనటువంటి వాళ్ళుగా మారిపోతారండి, చాలా ప్రమాదంలో పడతారు పిల్లారా. యేసు ప్రభువు మత్తయి శుభవార్త వాక్యాన్ని తీసుకుందాం పిల్లారా. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము, మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థించమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. ఏం చేస్తారు? తెలిసిన వాక్యం అండి. కొంతమంది తల్లులు ఏం చేశారు? తమ పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. శిష్యులు ఏం చేశారు? హే మా గురువు బిజీగా ఉన్నాడు, వెళ్ళిపోండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చదువుకుందాం పిల్లారా, చదువమ్మా. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నాడు, మీ చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. రానివ్వటం అంటే ఏంటి? ఫాదర్ నేను వెళ్ళనెత్తన్నా, కానీ నేనేం చేస్తున్నా? ఇంటి దగ్గర కూర్చుంటున్నా. ప్రియులారా, నీ బిడ్డలని దేవుడి దగ్గర నడిపించు. నేను మొన్న ట్రైన్లో వస్తుంటే ఒక మంచి సన్నివేశం చూస్తానండి. ఏంటంటే, ఒక యాచకుడు, అర్థమవుతుంది కదండి, ఒక యాచకుడు అడుక్కునేవాడు వచ్చాడు. అంటే అవసరంలో ఉన్నటువంటి తల్లి ఒక 50 రూపాయల కాగితం తీసి ఆమె ఇవ్వల, తన పిల్లవాడి చేతిలో పెట్టి నాన్న ఇవ్వు నాయనా అని నేర్పించిందండి. ఏం చేసింది? నేర్పించిందండి పిల్లవాడికి సహాయం చేయటం. ప్రియులారా, మనం కూడా మన పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పించాలి. ఆ వ్యక్తి హైదరాబాద్లో నాకు కలిసిన వ్యక్తి ప్రియులారా, కారు తోలటం వచ్చు, పాటలు పాడటం వచ్చు, 4 భాషలు వచ్చు, గిటార్ వేస్తాడు, అన్నీ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఏమి నేర్పించలేదండి. బిడ్డ, తల్లిదండ్రులారా, నీ బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పించు. అది అన్నిటికంటే ముఖ్యమైనది. అదే వాళ్ళని కాపాడేది, అదే వాళ్ళని దీవించేది, అదే వాళ్ళని ఆశీర్వదించేది. ప్రియులకు దేవుని బిడ్డలారా,
అదే వాళ్ళకి దీవెనగా మారేది, అదే వాళ్ళకి ఆశీర్వాదముగా మారేది. ప్రియులకు యేసు ప్రభు అంటున్నాడు, మీ బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. మీ బిడ్డలని అంటే ఏంటి దాని అర్థం? మీ బిడ్డలు నా దగ్గర తీసుకొని రండి, నేర్పించండి, వాళ్ళకి నడిపించండి, నా దగ్గరకి వాళ్ళకి ప్రార్థన చేయటం నేర్పించండి. రానివ్వండి అంటే అర్థం ఆటంకపరచడం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలను దేవుని దగ్గర తీసుకొని రావో, నువ్వు ట్యూషన్ అంటున్నావు కదా, ఏమంటున్నావు? ట్యూషన్ అంటున్నావు కదా, ఆదివారం పూట కూడా తప్పంటలేదండి. మామూలు సమయంలో పంపించు, మంచి చదువు చెప్పించాలి, తప్పులేదు. కానీ తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకుందాం, దేవుని సన్నిధి సమయంలో మాత్రం వాళ్ళని ఆటంకపరచమాకండి. అది మంచిది కాదు పిల్లారా. వాళ్ళకి నువ్వు కోట్ల రూపాయలు ఇవ్వుగాక, వాళ్ళని దేవుని ఎప్పుడైనా కానండి రానివ్వండి, ఏం కాదో. కూర్చుంటారు వాళ్ళు 1 గంట సేపు ఎక్కువ దేవుని సన్నిధిలో. దేవుడే దీవిస్తాడండి వాళ్ళని, దేవుడే దీవిస్తాడు పిల్లకి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చాలా చదువుకున్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకుంటే పిల్లారా, ఏం జరుగుతుంది అక్కడ? మరియ యోసేపులు మనకు సుమాత్రగా మీ దేవాలయం పేరు గొప్ప దేవాలయం. పిల్లారా, ఏం పేరండి మీ దేవాలయం పేరు? తిరుకుటుంబ దేవాలయం. చాలా చక్కటి పేరు, నాకు ఇష్టమైనటువంటిదండి. మనందరి కుటుంబాలకు అదే ఆదర్శం. ప్రియులారా, ఏం చేశారు? బాలయేసును దేవాలయాన్ని తీసుకొని వెళ్ళి కానుకగా సమర్పించారు. వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకుంటే, మరలా యేసుప్రభు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పిల్లారా, యేసుప్రభుని వాళ్ళతో పాటు ఏం చేశారు? దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. నీవేం చేస్తున్నావు నీ బిడ్డల విషయంలో? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, నీ బిడ్డలకి ప్రార్థన నేర్పించటం మరొక గొప్ప ఎత్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులారా, చివరి సందేశంగా ఏంటంటే, మీ బిడ్డలకి మీరు సుమాతృకగా ఉండండి. ఎలాగుండాలి? ఆదర్శంగా ఉండండి. మీరు చేసే పనుల్లో, మీరు చేసే క్రియలలో మీరు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు మంచి జీవితాన్ని జీవిస్తూ మీ బిడ్డలకు ఆదర్శంగా అలా ఉండకపోతే ప్రియులారా, మీ బిడ్డలు చెడు మార్గంలో ప్రవర్తిస్తారు, జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క వాక్యాన్ని చదువుకుందాం పిల్లలకు, దేవుని బిడ్డలారా. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనము. మీ ఆధీనమందున్న వారిపై అధికారమును చెల్లింపక మీరు మందకు మాతృకగా ఉండండి, ఆదర్శంగా ఉండండి. ఎలాగుండాలంటండి? ఆదర్శముగా ఉండాలి మీ పిల్లలకి. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నీ కొడుకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఒకసారి నా దగ్గర ఒక తల్లి వచ్చింది, స్వామి మా కుమారుడు వయసులోనే తాగి చెడిపోయాడండి అని ఒక మాట అని. తెలుసా, నా కొడుకు చెడిపోయింది నా భర్త వల్లనండి. ఎవరి వల్ల? మా ఆయన రోజు తాగుతుంటే మిగిలిపోయిందాన్ని వాడు టేస్ట్ చేసేవాడు. అప్పుడప్పుడు బాధపడాల్సినవి అండి ఇవన్నీ, వేదన పొందాల్సినవి అండి ఇవన్నీ కూడా. ప్రియ బిడ్డ, నీ చెడు జీవితం నీ బిడ్డలకి శాపంగా మారకూడదు. నువ్వు ఒక సుమాతృకగా ఉండాలి నీ బిడ్డలకి, ఆదర్శంగా ఉండాలి నీ బిడ్డలకి. మనం పునీతులం కాలేకపోవచ్చండి, దేవదూతలం కాలేకపోవచ్చండి. బలహీనతను అర్థం చేసుకుంటాడు మన కుమారుడు, మన కుమార్తె. పొరపాటును తప్పు చేస్తే అర్థం చేసుకుంటాడు. కానీ వ్యసనముగా ఉండి నీ కుమారుడు ముందే, నీ కుమార్తె ముందే నీవు ఒక తల్లిగా చెడు జీవితాన్ని జీవిస్తే, నీవు ఒక తండ్రిగా చెడు జీవితాన్ని జీవిస్తే, ఇంకా వాళ్ళు ఎవరికండి? వాళ్ళు సుమాత్రకి ఎవరిస్తారండి? వాళ్ళకి ఎవరిస్తారండి? ఒక రోజున నాకు ఒక కాలేజ్ అమ్మాయి ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మా అమ్మ అంటే నాకు అసహ్యమే అత్తందండి, మా ఇంటికి వెళ్ళబుద్ధిగా అట్టలేదండి. ఫాదర్, నేను అనే మాట మీకు అర్థమవుతున్నట్టుందండి, మా అమ్మ మంచి జీవితం జీవించటం లేదండి. ఆ బిడ్డని ఎవరి దగ్గర కన్నీరు కారుస్తుంది ఆ తల్లి? ఇంకా ఆ పిల్ల యవన ప్రాయంలో ఉన్న పిల్ల. బిడ్డలారా, మీ బిడ్డల జీవితాన్ని, తల్లిదండ్రులారా, మీ బిడ్డల జీవితం చెడు వాళ్ళు అంటలేదండి, మీరందరూ మంచివాళ్లే. కొన్నిసార్లు తెలియకుండా మనం అనుకుంటా, ఏం కాదులే వాళ్ళు ఏం చూస్తున్నారులే అనుకుంటామండి. చాలా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు.
మీరు సుమాత్రకగా ఉండి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రియులారా ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకై దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు ప్రియులారా. దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. తప్పనిసరిగా తల్లులు చేసిన ప్రార్థనని, తండ్రులు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించబోతున్నాడు ప్రియులారా. ఈ రోజున మన బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన కుమారుల కొరకే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుడు దీవించబోతున్నాడు ప్రియులారా. దయచేసి అందరం మోకరించుదాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. దయచేసి అందరం మోకరించుదాం, అందరి చేతులు జోడించుదాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించుకొని, నిన్ను స్తుతించుకొని, నీ వాక్యాన్ని ఆలకించినటువంటి నీ బిడ్డలందరిని దీవించు నాయన, అభిషేకించు నాయన. ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో తండ్రి ప్రభు దీక్ష పరులని, ఉపవాసం ఉంటున్న బిడ్డలని, ప్రతి క్రైస్తవ బిడ్డను దీవించయ్యా. నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రత్యేకమైన రీతిలో యేసయ్యా. ఈ పార్వతీపురం విచారణ దీవించండి నాయన. ఇక్కడికి వచ్చిన బిడ్డలను దీవించండి నాయన. చిన్నారి బిడ్డలను దీవించండి నాయన. యువతి యువకులను ఆశీర్వదించండి నాయన. నీ అభిషేకాన్ని ప్రభువా పరలోక ద్వారాలను తెరిచి కుమ్మరింపచేయండి. నీ ఆశీర్వాదాన్ని కుమ్మరింపచేయండి ప్రభువా. నీ గొప్ప ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. నీ అద్భుతాలు మాకు ఇవ్వండి నాయన. నీ అభిషేకాన్ని మాకు ఇవ్వమని ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్నటువంటి ఎవరైతే ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా వేల మంది ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యూట్యూబ్లో మా కొరకే ప్రార్థించండి ఫాదర్. ఈ ఆరాధనలో మా కొరకే ప్రార్థించండి ఫాదర్ అని ఎవరైతే అడుగుతున్న వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ మోకరించి శిరమును వంచుడి, వినయముతోడ భక్తితో పాడుకుందాం పిల్లరా. శిరములు వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహిని. శిరములు వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహిని. శిరములు వంచుడి వినయముతోడ. పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ, నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ. పరమపితా మా పాలక జయము, జయము రక్షక యేసు నాకు. పరమ పవిత్ర స్వీయుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరములు వంచుడి వినయముతోడ, నీ మాయాద్భుత వరవాహిని. శిరములు వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తిర్రే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించచ్చు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైనా యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. అతని మికిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్ష రూపణము స్తుతింపబడునుగాక. కన్యకను తల్లియునైనా మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరత భర్త యొక్క పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక.